మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మేడ్చల్ ఏసీపీ సిహెచ్ శంకర్ రెడ్డి తెలిపారు. సోమవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో మహిళ గొంతు కోసి హత్యకు గురైనట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్న వాళ్లు దర్యాప్తులో భాగంగా మృతురాలు దాదాపు 10 రోజుల క్రితం మేడ్చల్ కు వచ్చినట్లు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరుకు చెందిన సుజాత, నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన శివకృష్ణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఆమె ఇతరులతో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో కృష్ణ ఆగ్రహానికి గురై కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ కేసులో నిందితుడు కృష్ణను బాన్సువాడలోని పోలీసులు అరెస్ట్ చేసి మేడ్చల్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. హత్యకు వాడిన కత్తిపీట, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ సీఐ సత్యనారాయణ, డీఐ కిరణ్, ఎస్ఐలు శ్రీను, మన్మథరావు, అనిత, సురేష్, యతీష్, పోలీస్ కానిస్టేబుల్ కూడా పాల్గొన్నారు. నిన్న ఉదయం సుమారు 8 గంటల సమయంలో మేడ్చల్ పిఎస్కి ఒక ఫోన్ సమాచారం వచ్చింది. మేడ్చల్ అవుట్స్కర్ట్స్లోని రామలింగేశ్వర స్వామి టెంపుల్ పక్కన కొద్ది దూరంలో ఉన్నటువంటి చిన్న చిన్న రూమ్లలో ఒక గుర్తు తెలియని మహిళ చనిపోయినదని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ ప్లస్ ఇన్స్పెక్టర్తో పాటు మా ఎస్ఐలు, డిఐ అందరూ కలిసి చూసేసరికి అక్కడ ఒక మహిళ గొంతు కోసినటువంటి పొజిషన్లో అక్కడ చనిపోయినది రూమ్లో. అనంతరం విచారించి తెలుసుకునగా తన పేరు సుజాత అని తెలిసింది. గత 10 రోజుల నుంచి మేడ్చల్ పట్టణంలో లేబర్ పని చేసుకొని బతుకుని తెలిసింది. దానిపైన కేసు రిజిస్టర్ ఇన్వెస్టిగేషన్ చేసినాము. మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా తనని తెలిసిన భాగంగా తన పేరు సుజాత అని, ఆమెది సొంతం నేలకల్ మండలం ఇంద్రనగర్ గ్రామానికి చెందినటువంటి మహిళ. గతంలో మ్యారేజ్ అయ్యి ఇప్పుడు వేరే వ్యక్తితోని కృష్ణ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. అందులో భాగంగా మేడ్చల్ ఉంటుందని తెలిసినది. ఈ సంఘటన ఏం జరిగిందని చెప్పి తెలుసుకొని విచారించగా ఈ సంఘటనకు ఈ మర్డర్ చేసిన వ్యక్తి పేరు కృష్ణ అని, ఆ కృష్ణ బాన్సువాడకు సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్యలో గతంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇక్కడ వాళ్ళు బతుకుదేరు కోసం ఇక్కడ వచ్చారు. అందులో భాగంగా ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వేరే వ్యక్తితోని ఈ కృష్ణ, ఆ సుజాత అనే వ్యక్తి వేరే వ్యక్తితో క్లోజ్గా ఉండటం వల్ల అతను నేను అందరినీ కుటుంబాన్ని మొత్తం వదిలిపెట్టేసి నేను నమ్ముకొని ఇక్కడ వచ్చినందుకు అతనితో ఉంటామని చెప్పేసి అతను మనం కూరగాయలు కోసుకునే కత్తిపీటతో ఆమెని గొంతు కూడా కట్ చేసి పారిపోవడం జరిగింది. అతన్ని ఇవాళ బాన్సువాడ పట్టణంలో పట్టుకొని ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేసి కన్ఫ్యూజ్ చేసి ఆయన ఏ ఆయుధంతోనైతే మర్డర్ చేసినాడో ఆయుధం కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. గతంలో ఎటువంటి కేసులు లేవు. ఇదే ఫస్ట్ కేసు ఇతని పైన పట్టుకోవడం జరిగింది. దీనంతటి కూడా మా డీసీపీ గారి ఆధ్వర్యంలో టీములు ఫామ్ చేసి పంపడం జరిగింది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మా డిఏ కిరణ్ అండ్ మా ఎస్ఐలందరూ కూడా మన్మథ్, నవీన్, శ్రీనివాస్, అనిత, యతీష్ అండ్ సురేష్ కూడా టీముల వారికి ఏర్పడి ఇతను 24 గంటల లోపల పట్టుకోవడం జరిగింది. ఈ కేసును త్వరితగతిన డిటెక్ట్ చేసినందుకు వీళ్ళందరూ కూడా రివార్డ్ పంపడం జరుగుతుంది.